వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 4వ రోజు గణపతి పూజలు ఆలయ కమిటీ వారు పూజలు వైభవంగా నిర్వహించారు. 108 మంది మహిళా భక్తులు వారి ఇంటి నుండి అమ్మవారికి ప్రసాదాలు స్వయంగా చేసుకుని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ కమిటీ వారు నైవేద్యం తీసుకువచ్చిన భక్తులను ముగ్గురిని బహుమతులు లక్కీ డ్రా ద్వారా తీసి డ్రాలు గెలుపొందిన భక్తులకు బహుమతులు బెల్దే శ్రీనివాసులు వారికి బహుమతులు అందజేశారు. పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందంచే కన్నుల పండుగ నిర్వహించారు. పూజలో నీల బుచ్చయ్య, నేలంటి కృష్ణయ్య, నీల ఈశ్వరయ్య, బెల్ద శ్రీనివాసులు దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడి అధ్యక్షులు చీదళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, ఆర్యవేశ సంఘం సభ్యులు, ఆర్యవేశ సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంచిగా స్నానం చేసి తల స్నానం చేసి ప్రసాదాలు తీసుకొని వస్తే మీకు పుణ్యం ఉంటుంది, మాకు కూడా. గణేశ శరణం శరణు గణేశ వాళ్ళతో పాటు మీరు కూడా తీసుకొచ్చి దిగిపోయి మళ్ళీ తినే టైం వచ్చినా పడలేదు. మళ్ళొకసారి చెప్పడం ద్వారా బెల్దే శ్రీనివాస్ గారికి రేపు కూడా గిఫ్ట్ అతనే ఇస్తున్నాడు. రేపు ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అండి.
గరిక తీసుకొచ్చినటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పేర్లు రాపేయండి. భర్తకి ఇస్తామంటారు గిఫ్ట్. ఇది వెలిదే శ్రీనివాస్ గారి కోరిక. మగవాళ్ళకి ఇస్తాడు తను. భార్యాభర్తల కలిపి గిఫ్ట్ అందజేస్తాము. ఈరోజు ఒకరికి అందజేశాము, రేపు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా శుభాకాంక్షలు తెలియపడతాం, అభినందనలు తెలియపడతాం. శ్రీనన్న పాపము ఎక్కడో ఏదో కొడదాం అనుకుంటు కానీ పాపం ఏదో కొట్టాం. ఓకే అన్న, స్పెషల్ థ్యాంక్స్. అలాగే హలో, జై వాసవి అండి. ఇంకొకటి, శుక్రవారం మంగళహారతులు అనుకున్నాం కదా మనం.